ఈ కడవరి దినాల్లో చాలామంది సేవకులు వాళ్ళకి బదిలీ చేసుకోవటం, వీళ్ళకి బదిలీ చేసుకోవటమే గానీ, వాళ్ళంటూ దేవుడిచ్చినటువంటి ఆ దర్శనాన్ని బట్టి పరిచర్య చేసేటువంటి విధానం ఎక్కడ కనపడట్లేదు. ఎక్కడ మీటింగులుంటే అక్కడికి పరిగెట్టేయటం. ఇలాగే పరుగులు పరుగులెత్తి సర్పం చేతికి చిక్కుకుపోతున్నారే తప్ప, వాళ్ళంటూ దేవుని యొక్క దర్శనాన్ని కనిపెట్టి, దేవుని చిత్తాన్ని గ్రహించుకుని, ఒక ఆదివారం మాత్రమే ఆరాధన చేస్తున్నారు. మిగతా రోజులంతా కూడా పరిగెట్టడమే. సంఘాన్ని పట్టించుకోవడం, దర్శించడం, కృతజ్ఞత కూడుకులు పెట్టడం, గృహాలు కూడుకులు పెట్టడం, లేదా స్వార్థ కూడుకులు పెట్టుకోవటం. అప్పగించినటువంటి మందని విడిచిపెట్టి ఎవరో పరిచర్యని హైలైట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఆ సేవకులు వాడుకుంటున్నారు తప్ప మీకు ఏ ఉపయోగం ఉందో చెప్పండి. పెద్ద పెద్దోళ్ళని చెప్పి వాళ్ళు వెనకాల పడిగెడుతున్నారు కానీ మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. కానీ మీకుంటూ ఒక పరిచర్య దేవుడిచ్చాడు. ఒక మేర కొలిచిచ్చాడు. అందులో 10 మంది ఉండొచ్చు, లేదా 100 మంది ఉండొచ్చు. వాళ్ళ కొరకు ప్రయాసపడవయ్యా, వాళ్ళ కొరకు కష్టపడండి. కాబట్టి ఈ రోజున ఈ పరుగులెత్తి పరిస్థితిని విడిచి మీకు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా సాగించండి.